హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవిత గారికి ఇప్పటివరకు కూడా బెయిల్ అయితే దొరకలేదు. ఇక దొరికే ప్రసక్తి కూడా లేదని చెప్పేసి కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కవిత గారు అప్రూవర్గా మారే అవకాశం ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే చెప్పడం చూస్తున్నాం. సార్, మరి అప్రూవర్గా మారే అవకాశం ఏమన్నా ఉందంటారా సార్? కవిత దాదాపు 100 రోజులు దాటింది ఆమె అరెస్ట్ అయ్యి. సో ఇప్పటికి కూడా బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది వెరీ వెరీ టఫ్ అనమాట. అంటే ఒక రిగరస్ యాక్ట్ అంటారు వాటిని, కఠినమైన చట్టం. సో కఠినమైన చట్టం అంటే అర్థం ఏంటంటే బేసిక్గా ముందు బెయిల్ రాదు. తర్వాత ఈ చట్టాన్ని ఉపయోగించుకొని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు, ప్రధానంగా ఈడీ అండ్ సిబిఐ, జనరల్గా వీళ్ళు ఏం చేస్తుంటారంటే టాక్టిక్స్, ఎప్పటికి కూడా ఫైనల్ ఛార్జ్షీట్ అనేది వేయకుండా అనుబంధ ఛార్జ్షీట్లు వేస్తూ ఉంటారు. దానివల్ల వీళ్ళకి బెయిల్ రావు, కేసు కన్క్లూజివ్గా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది, ఈమె బయటికి వెళ్తే సాక్షుల్ని సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని చెప్పి కోర్టుల్లో వీళ్ళు వాదిస్తారు. మామూలుగా కోర్టులు ఐపీసీ లేదా సిఆర్పిసి వీటి కింద బెయిల్ ఇవ్వాలనుకుంటే కొంత కోర్టులు చొరవ తీసుకొని ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ కేసు ఎక్కువైంది, ఇంతవరకు ఫైనల్ ఛార్జ్షీట్ వేయలేదు కాబట్టి, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు లేట్ చేస్తున్నాయి కాబట్టి అంతవరకు ముద్దాయి లోపల ఉండడం కరెక్ట్ కాదు అని కన్విన్స్ అయితే వాళ్ళు ఇవ్వచ్చు. మన చంద్రబాబుకి ఇచ్చారు, చూసాం. కానీ పిఎంఎల్ఏలో ఉండే ప్రాబ్లం ఏంటంటే, పిఎంఎల్ఏలో ఒక ట్విన్ కండిషన్స్ అంటారు. సెక్షన్ 45 ప్రకారం పిఎంఎల్ఏ చట్టంలో ట్విన్ కండిషన్స్ అంటే అర్థమైందంటే 2 కండిషన్లు ఉంటాయి. ఆ 2 కండిషన్లు ఏంటంటే, ఒకటి, ఆ ముద్దాయి నిర్దోషని కోర్టు నమ్మాలి, నిర్దోషని ఆ ముద్దాయే నిరూపించుకోవాలి. మామూలుగా ఐపీసీలో ఇతర చట్టాల్లో ఏంటంటే, మన మీద నేరం మోపితే నేరం మోపిన పోలీసు ఏజెన్సీ ఏదైతే ఉంటుందో వాళ్ళే ఇతను లేదా ఈమె నేరం చేశాడు అని నిరూపించాల్సి ఉంటుంది కోర్టులో. అంటే బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అంటారు. బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద ఉంటుంది. కానీ ఈ చట్టంలో బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ ముద్దాయి మీద ఉంటుంది. నేను నేరం చేయలేదు అని నిరూపించాలి. అంటే ట్రయల్ జరగకముందే, ఏమీ సమగ్రంగా పెట్టకముందే నేరం నేను చేయలేదని కోర్టుని నమ్మించాలి. ఇది చాలా కష్టతరమైనది. అట్లాగే రెండవది, ఈ ముద్దాయి బయటికి వెళ్ళినా కూడా నేరం చేయరని కూడా కోర్టు నమ్మాలి. సో ఇది కోర్టు ఎందుకు మనకి వచ్చిందని బెయిల్ రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అందుకని ఇప్పుడు కేజ్రీవాల్కి వెకేషనల్ కోర్టు, కింది కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా హైకోర్టు దాన్ని క్యాన్సిల్ చేసింది. ఈ ట్విన్ కండిషన్లు పట్టించుకోలేదని కూడా హైకోర్టు కామెంట్ చేసింది. అందువల్ల ఒకవేళ కింది కోర్టులు పొరపాటున బెయిల్ ఇచ్చినా కూడా పై కోర్టులు పట్టుకుంటాయి. ఎందుకంటే ఈ ట్విన్ కండిషన్లు ఫిల్ఫిల్ అయినాయా లేదనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడనే ప్రాబ్లం. అందుకని మనకి ఇక్కడ చూస్తే కేజ్రీవాల్కి మధ్యంతర బెయిల్ రావడానికి ప్రధాన కారణం, కేజ్రీవాల్ బెయిల్ అడగలేదు, తన అరెస్టును ఛాలెంజ్ చేశాడు. అరెస్టును ఛాలెంజ్ చేసినప్పుడు మాత్రం తను నేరం చేశాడని నిరూపించాల్సిన బాధ్యత ఆ ఏజెన్సీ మీద ఉంటుంది. అందుకని తెలివిగా కేజ్రీవాల్ బెయిల్ని కోరకుండా తన అరెస్టును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ బియాండ్ ద డౌట్, అంటే సందేహాలకు దూరంగా ఇతను నేరం చేశాడని నిరూపించలేకపోయింది కాబట్టి, రెండోది మధ్యంతర బెయిల్, ఒక పొలిటికల్ పార్టీ నేషనల్ కన్వీనర్ ఇతను, ఒక 2-3 రాష్ట్రాల్లో ఇతను పొలిటికల్ పార్టీ బలంగా ఉంది, జాతీయ పార్టీ ఇది. ఒక జాతీయ పార్టీ కన్వీనర్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం ఎలక్షన్ల ముందు కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు నమ్మింది. అది కూడా 1.5 year పాటు ఈ కేసుని ఏమీ పట్టించుకోకుండా కరెక్ట్గా ఎలక్షన్ ముందు ఇతను అరెస్ట్ చేయడం అనేది కూడా కోర్టు కన్విన్స్ కాలేదు. అందుకని కోర్టు అతనికి అది కూడా మధ్యంతర బెయిల్ విత్ కండిషన్స్ మాత్రమే ఇచ్చింది, తర్వాత సరెండర్ అయిపోయింది. అందువల్ల ఈ పిఎంఎల్ఏ చట్టంలో కవిత అరెస్ట్ అయి ఉంది కాబట్టి ఆల్రెడీ మనీష్ సిసోడియా 1 year పైన నుంచి ఆయన జైల్లో ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి. సో మరి ఉప ముఖ్యమంత్రికే దిక్కు లేదు ఇక్కడ. 1 year పైన జైల్లో ఉంటే
కవితకి ఎందుకు ఇస్తారు బెయిలు? సో కవితకు కూడా మినిమం ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. ఆమెకు కూడా 1 ఇయర్ వరకు బెయిల్ వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. గతంలో అంటే ఎన్డీఏ కాకుండా ఇండియా కూటమి వచ్చుంటే బెయిల్ వచ్చుండేది. సో లేదు, వేరే రకంగా అంటే బీఆర్ఎస్ అవసరం కానీ బీజేపీకి ఉండుంటే బెయిల్ వచ్చిండేది. ఇప్పుడు జగన్ అవసరం ఎట్లయితే మోడీకి ఉందో, అందువల్ల జగన్కి మోడీ హెల్ప్ చేస్తున్నాడు ఒక రకంగా. అందుకని అతని కేసులో కానీ ఒక రకమైన అభయం ఇస్తున్నాడు. సో ఎందుకంటే జగన్ అవసరం ఉంది. రాజ్యసభలో జగన్కి 11 మంది ఉన్నారు, లోక్సభలో కూడా 4 ఉన్నారు, కాబట్టి మోడీకి వీళ్ళ అవసరం ఉంది. ఆ రకమైన అవసరం ఇక్కడ లేదు, బీఆర్ఎస్కి లేదు. అందువల్ల బీఆర్ఎస్ అంటే ఎప్పుడైనా మనం ఒకటి ఫేవర్ అడిగితే మనం ఒకటి ఆఫర్ చేయాలి. ఓన్లీ డబ్బులు ఆఫర్ చేయగలరు కేసీఆర్. 1000 కోట్లో 2000 కోట్లో ఇస్తాను అని చెప్పగలడేమో, కానీ అది వాళ్ళకి అవసరం లేదు ఇవాళ. సో ఎందుకంటే వాళ్ళకి ఫండ్ స్కీమ్ కుదవలేదు పార్టీకి, బీజేపీకి, కాబట్టి దానివల్ల వచ్చే అవకాశం లేదు. అందువల్ల ఇప్పుడు ఇమీడియట్గా బెయిల్ రావాలంటే ఒకే ఒక పాజిబిలిటీ. ఆ పాజిబిలిటీ ఏంటంటే అప్రూవర్గా మారిపోవడం. ఈ కేసులో చాలామంది ఆల్రెడీ అప్రూవర్గా మారిపోయారు. శరత్ చంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళ కవితకి ఎక్స్ సిఏ ఆయన కావచ్చు, తర్వాత ఆయన ఎవరు మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్రూవర్లుగా మారిపోయారు. కాబట్టి వాళ్ళకి బెయిల్ వచ్చేసి బయట ఉన్నారు. మనం చూసాం వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా దస్తగిరి అప్రూవర్గా మారిపోవడంతో అతనికి బెయిల్ వచ్చేసింది, బయట ఉన్నాడు. ఇప్పుడు అసలు నిందితుడుగా కూడా కాకుండా అతను సాక్షిగా మారిపోయాడు. అంటే నేనే హత్య చేశానని చెప్పిన వాడు కూడా అప్రూవర్గా మారిపోతే నిందితుడి స్థానం నుంచి సాక్షిగా మారిపోతాడు. ఇదొక విచిత్రమైన చట్టం నిజానికి ఇండియాలో. సో దీని ద్వారా ఏమంటే ఒక ఇద్దరు కలిసి హత్య చేసి ఒకడు ముందే ప్లాన్ చేసుకొని, అరే నేను ఇట్లా అప్రూవర్గా మారిపోతా, నిన్ను పట్టిస్తా, నేను సేఫ్ అవుతా, నీకు డబ్బులు ఇస్తాను అన్నారు అనుకో, ఇద్దరు కలిసి చేసేసి హాయిగా వీడు అప్రూవర్గా మారిపోయి సాక్షిగా మారిపోవచ్చు. సో అలాగా ఉందన్నమాట, ప్రేరేపించే విధంగా ఉంది నిందితుడిని. సో ఏదేమైనా ఇప్పుడు అందువల్ల ఈమె అప్రూవర్గా ఎందుకంటే జైల్లో ఆమెకి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు జైల్లో ఎంత సౌకర్యాలు ఉన్నా జైలే కదా, జైల్లో నీకు ఏసీ ఉండదు ఖచ్చితంగా. రెండోది నువ్వు ఒంటరి ప్రైవసీ ఉండదు నీకు జైల్లో. ఆల్రెడీ ఈమె సెల్లో 2 ఉన్నారు మహిళల్లో, వాళ్ళతో ఉండాలి. రెండోది ఈమెకు ఒక లైఫ్ స్టైల్ అలవాటైంది, పిల్లలతో ఉండడం, పిల్లలతో చూసుకోవడం, టీనేజ్ పిల్లలు ఉన్నారు. సో భర్తతో ఉండడం ఇవేవి లేవు కదా అక్కడ. సో జైలు అనేది ఖచ్చితంగా ఆ 4 గోళ్ల మధ్య నువ్వు జీవించాలి. ఎంతసేపు పుస్తకాలు చదువుకుంటావు? ఇంక వేరే టీవీ అంటే కూడా ఎక్కడో పెట్టి ఉంటారు, అందులో వాళ్ళు పెట్టిన ఛానల్స్ 4-5 ఛానల్స్ వస్తాయి తప్ప నీ ఇష్టం వచ్చింది ఉండదు. నీకేదో సినిమాలు చూడాలనిపిస్తుంది, అవేమి ఉండదు. ఇలా ఒక రకమైన రిస్ట్రిక్టెడ్ లైఫ్ని నువ్వు లీడ్ చేయాలి. రెండోది అంటే నేను 8 మంత్స్ ఉన్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది, జైల్నెస్ అంటారు, జైలుతనం. నీకు అన్నీ ఉన్నా జైల్నెస్ అనేది నిన్ను సఫోకేషన్కి గురి చేస్తుంది. జైలు ఎక్కువ రోజులు ఉండాలంటే ఒక రకమైన పిచ్చి పట్టినట్టు అవుతుంది. సో అందుకని ఆమె రెండోది ఆమె నేరం చేయలేదని ఆమె నమ్ముతున్నప్పుడు ఇంకా ఘోరంగా ఉంటుంది. నేరం చేసినామంటే అన్నా కనీసం సరే మనం తప్పు చేసాం, ఇది మనకు తప్పు చేసాం కాబట్టి ఇక్కడ ఉన్నాం ఓకే అన్న ఇదన్నా ఉంటుంది. నేరం చేయలేని వాళ్ళకి ఇంకా హారిబుల్గా ఉంటుంది. ఎవ్రీడే నేను అమాయకురాల్ని ఇక్కడ నన్ను పొలిటికల్గా మా నాన్న పార్టీ పెట్టి చేయడం వల్లనే నా ఇలా అయింది అనేది వాళ్ళకు ఉంటుంది. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేని పరిస్థితి. అందుకని ఆమె అప్రూవర్గా మారిపోతే బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బీజేపీకి కూడా ఏం కావాలి? కవిత కంటే కూడా బీజేపీకి కేజ్రీవాల్ని ఎక్కువ రోజులు జైల్లో ఉంచడమే కావాలి. ఎందుకంటే ఈ 2 లోపల ఎలక్షన్లు వస్తున్నాయి ఢిల్లీలో, అసెంబ్లీ ఎలక్షన్లో. అప్పటి వరకు కేజ్రీవాల్ని ఇట్లా పెట్టి కేజ్రీవాల్ అవినీతి పరుడు అని ప్రచారం చేస్తే ఢిల్లీ అసెంబ్లీ కూడా తమ కైవసం అయ్యే అవకాశం ఉంది వాళ్ళకి. అందుకని దాని ద్వారా వాళ్ళకి రేపు రాజ్యసభ మెంబర్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం ఏం చేస్తారంటే కేజ్రీవాల్ని బయట రానియకుండా చూసుకోవాలి. అలాగా కవిత కానీ అప్రూవర్గా మారితే ఇంకా కేసు స్ట్రాంగ్ అవుతుంది. కేజ్రీవాల్కి బెయిల్ అనేది ఇప్పట్లో రాదు. ఆల్రెడీ నిన్న సిబిఐ కేసులో కేజ్రీవాల్కి మళ్ళీ 14 రోజులు రిమాండ్ వచ్చింది.
ఆల్రెడీ ఈడీ కేసులో ఆయన ఉన్నాడు. కాబట్టి కవిత, అందుకని కవిత ఎక్కడ అప్రూవర్ మారిపోతుందని కేసీఆర్ భయపడి తన కొడుకుని పంపించాడు ఢిల్లీకి అని. ఇప్పుడు నిన్న హరీష్ రావు కూడా వెళ్ళాడు, మారద్దని చెప్తున్నారని అంటున్నారు. ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఇప్పుడు బాంబు పేల్చాడు నిన్న, ఆమె అప్రూవర్గా మారిపోతుందని నిన్న